వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 కూడా మనకు 1వ తేదీ నుండి కూడా అంటే రేపటి నుండి కూడా ప్రారంభం కానుంది. 100 రోజుల పాటు జరిగే ఈ షోకి సంబంధించి అయితే ఎవరెవరు కంటెస్టెంట్లు, ఇందులో ఎవరు ఉండబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పనిసరిగా పూర్తిగా చూడండి. అలాగే మీకు బిగ్ బాస్కి సంబంధించి ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక సంచలనానికి మారుపేరుగా నిలుస్తుంది బిగ్ బాస్ షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది సెలబ్రిటీలు ఒకే హౌస్లో 100 రోజుల పాటు ఉంచి వాళ్ళని రకరకాల ఆటలు ఆడించి వారితో వారిలో ఉన్నటువంటి ఎమోషన్ కూడా బయటికి తీసుకురావడమే ఈ షో యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఈ షో మీద. కానీ ఈ బిగ్ బాస్ షో ఏదైతే ఉందో తొలిత హిందీలో మొదలైంది. ఇది రియాలిటీ షో. తర్వాత తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ షో అయితే ప్రారంభమైంది. మొదట్లో సెలబ్రిటీలకు మాత్రమే తీసుకొచ్చినారు నిర్వాహకులు. ఆ తర్వాత ఇప్పుడు సామాన్యులు, పెళ్ళైన జంటలు కూడా షోలో తీసుకురావడం జరుగుతుంది. అలా మొదలు పెట్టేశారు. అయితే తెలుగులో ఇక్కడ కొంత దిగ్విజయంగా 7 సీజన్లు పూర్తి చేసుకున్నది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ అయితే మరో సీజన్ అంటే 8వ సీజన్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ జనం కోసం అన్నపూర్ణ స్టూడియోలో అంటే ఈ షో కోసం కూడా అన్నపూర్ణ స్టూడియోలో, అలాగే జనం కోసం కూడా ఇది అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అది కూడా పూర్తి అయిపోయింది. ఈ సీజన్లో హోస్ట్గా మారుస్తారని రకరకాల ప్రచారం అంటే గతంలో నాగార్జున గారు చేశారు. అనేక షోల్లో ఎక్కువగా నాగార్జున గారి షోలో ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి ఆయన చేశారు. అయితే ఈసారి మారుస్తారు అని కూడా చాలా ప్రచారం అయితే సాగింది. కానీ ఇక్కడ 8వ సీజన్లో కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అయితే గత 3 బిగ్ బాస్ సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత ఫెయిల్ అయ్యారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. హౌస్లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం, అలాగే బిగ్ బాస్లో ఆడించే గేమ్స్ కొంత ఆసక్తికరంగా లేకపోవడం, ఇలా అన్నీ కలిసి బిగ్ బాస్ షో కొంత ఫ్లాప్ అయ్యేలా చేశాయనేసి కూడా రకరకాల కామెంట్స్ అయితే వినిపించాయి. అయితే దీంట్లో టీఆర్పీ రేటింగ్స్ అయితే భారీగా పడిపోవడంతో షో యాజమాన్యం 8వ సీజన్ పైన కూడా ఇప్పుడు కొంత స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తుంటే కనిపిస్తుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దీంట్లో భాగంగానే పలువురు సెలబ్రిటీలను కూడా షోకు తీసుకొచ్చేలాగా ఈ షో యాజమాన్యం ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు కూడా విడుదలైనటువంటి ప్రోమోలు ఆ షో పైన భారీ అంచనాలు అయితే పెంచేశాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ 7వ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్టు సమాచారం. అయితే ఫేమస్ యాక్టర్స్తో పాటుగా కపుల్స్ను కూడా ఈసారి ఎంపిక చేశారని కూడా గుసగుసలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈసారి జరగబోయేటువంటి సీజన్లో టీవీ ఆర్టిస్టులతో పాటుగా సినిమా వారిని కూడా అత్యధిక సంఖ్యలో కూడా ఇక్కడ తీసుకుంటున్నారనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కూడా వచ్చేటువంటి కంటెస్టెంట్లు ఎవరు ఉండొచ్చు అనేది కనుక మనం చూసినట్లయితే నాకు తెలిసి ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం. ఇందులో ఎంతమంది కరెక్టో కాదో తెలియదు, కానీ మనం అయితే అనుకుంటున్నాం మనకు ఉన్న సమాచారం మేరకు. అలాగే ఇలా బెజవాడ బేబక్క, అలాగే ఇంద్రనిల్లు, కయూము, సింగర్ సాకేత్తు, అలాగే యూట్యూబర్గా ఉన్నటువంటి బంచిక్ బబ్లు, ఆదిత్య ఓము, అలాగే డాన్సర్ నైనిక, నిఖిల్ మిలిక్కల్, అలాగే రింగ్ రియాజు, వర్షిత, అలాగే రీతు చౌదరి, అలాగే విష్ణుప్రియ, భీమినేని, అలాగే శేఖర్ భాష, మోడల్ రవితేజ, అయితే దర్శకుడుగా ఉన్నటువంటి పరమేశ్వరన్, అంజలి పవన్, సౌమ్యరాయ్, అభినవ్ నవీన్, అలాగే అభిరామ్ వర్మ, ఇంకా హీరోయిన్ విస్మయి, వీళ్ళందరూ కూడా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తంగా ఈసారి హౌస్లో 18 మంది కంటెస్టులు ఈసారి హౌస్లో కూడా అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా తెలుస్తుంది. చూద్దాం ఇందులో ఎంతమంది ఉంటారు. మీకు కూడా ఏమన్నా అనిపిస్తే వీళ్ళు తీసుకోండొచ్చు అని మీకు అనిపిస్తే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్కి సంబంధించినటువంటి ప్రతిరోజు అప్డేట్లకు సంబంధించి
మీ ముందుకు ఎప్పటికప్పుడు లైవ్లో తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.